దయాపాత్రం దేవత్యాదిగుణాత్మం వందే రమ్యజామాతరం లక్ష్మీనాథ సమారంభాన్ నారయామనమధ్యమం అస్మదాచార్య పర్యంతాం వందే పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతౌ సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తానిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనత్తరామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సౌనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా. శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూర్మమ లోకాచార్యాయ గురువే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాధిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంలాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం హితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాంగజమాశ్రిత భాగదేయం శరణం ప్రపద్యే. వెంకటారూపం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. తిరువழிదినాడెన్నం தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுஜ மனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் சந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற வாந்திகழன் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மொயம்பால் வளர்த்த இதத்தாயிரா மானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பியலும் ஓல்வினையும் வாழ்வினையும் ஓதும் குருகே அருகோன் ஞாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువేంగడముడయాన్ యొక్క పదిని యథావకాశం యథాశక్తి పూర్తి చేసుకుని మనం 3వ పత్తులో
4వ తిరువాయిమొழிలో ప్రవేశిస్తున్నాము. ప్రతి తిరువాయిమొழிలో కూడా మొదటి పాసుర వ్యాఖ్యానం 3 రోజులు చెప్పేంతంత ఉంటుంది కదా, మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అందులో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి దాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని చెప్పే తిరువాయిమొழிగా దీన్ని మనం తీసుకోవాలి. సర్వాంతర్యామిత్వం, దీనికే ఇంకో 2 పదాలు కూడా ఇస్తారు మనకి. సర్వప్రకార భావం, సర్వాత్మ భావత్వం. ఈ 2 పదాలు కలిపి సర్వాంతర్యామిత్వం అవుతాయి. అంతా స్వామి నిండి ఉన్నాడు అనేటువంటి అసలు 3వ పదే సర్వాంతర్యామిత్వాన్ని, వ్యాప్తిత్వాన్ని చెప్తాను. ఆ వ్యాప్తి ఎంతవరకు అంటే అన్ని పదార్థాలలో అంతర్యామిగా ఉన్నటువంటి లక్షణం. కాబట్టి ఆ పదాలు ఊరికే మనకి పరిచయం అవడం కోసం చెప్పుకోవడం. సర్వ ప్రకార భావం, సర్వ ఆత్మభావం, ఇవి 2 కలిపితే సర్వాంతర్యామిత్వం. అన్నిట్లలో ఉన్నాడు. సర్వ ప్రకార భావం, అన్నిటినీ తనకి శరీరంగా చేసుకున్నాడు. సర్వ ఆత్మభావం, అన్నిటిలో తాను అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి సర్వాంతర్యామిత్వం. చక్కటి పదాలు వస్తే నోటికి, వాటిని వర్ధమాన ఉపన్యాసకులందరూ కూడా పదాలు ఉపయోగిస్తూ, సంప్రదాయ పదాలు ఉపయోగిస్తూ చెప్తే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకోసం ఈ పదాలని పరిచయం చేయడం అనేటువంటిది. స్వామి ఈ సృష్టిని అంతటినీ కూడా తనకి శరీరంగా చేసుకొని ఉన్నాడు అనేటువంటిది ఒక ముఖ్య లక్షణం. ఇందులో మనకి ఈ సిద్ధాంతాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని 10 పాసురాలలోనూ చెప్పారు. అంటే వ్యాపకత్వాన్ని 10 పాసురాల్లోనూ చెప్పారు. ఆ చెప్పడంలో కూడా అద్వైతం, విశిష్టాద్వైతం చర్చ ఈ వ్యాఖ్యానంలో చాలా చక్కగా చోటు చేసుకుంది. అద్వైతులు ఏమన్నారు? స్వామి అనిర్వచనీయుడు అన్నారు. అనిర్వచనీయత్వం అంటే వచస్సులకి, మాటలకి అందనంత స్థాయి. నిర్వచనం అంటే మనం డిఫైన్ చేయగలమని చెప్పడం. ఆ నిర్వచనం మన మాటలకి అందనటువంటి వాడు. 2 సిద్ధాంతాల వారు ఈ మాట చెప్పారండి. అద్వైతులు చెప్పారు, విశిష్టాద్వైతులు చెప్పారు. కానీ అద్వైతులు చెప్పడం ఏమిటంటే, ఆయనకు రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేదు, కాబట్టి ఏం చెప్పడానికి ఏమీ లేదు, అనిర్వచనీయం అని వారు చెప్పారు. మీరు అన్నమాట అనిర్వచనీయం నిజమే, గాని మన మాటలకు అందనంత గొప్ప ఎత్తులో ఉన్నాడు కాబట్టి అనిర్వచనీయుడు అని దాన్ని మనకి నమ్మాళ్ళవార్లు చాలా అందంగా ఒకే మాటని ఇంతకు ముందు కూడా ఇలాంటి పదప్రయోగం ఒక పాసురంలో చెప్పుకున్నాం. ఎలా చెప్పాలి అనేటువంటి దాన్ని చెప్పడం చేతకాక మానేయడం వేరు, మాటలకి అందనంత ఉంది కాబట్టి చెప్పలేకపోవడం వేరు. అలాగే ఇక్కడ అద్వైతంలోనేమో నిర్గుణుడు, నిరంజనుడు, ఏదో ఇలాంటివన్నీ చెప్పి అందువల్ల చెప్పడానికి ఏముందండి, అనిర్వచనీయత్వం అంటాం. అలా కాదండి, అన్ని గుణాలు ఉన్నాయి. అంత గుణ పౌష్కల్యం చేత, అంటే ఎక్కువ గుణాలు ఉండడం చేత మనం ఆయన్ని వివరించలేకపోతున్నాము అనేది విశిష్టాద్వైతం యొక్క సంప్రదాయము అన్నమాట. అలాగా ఇక్కడ అందమైనటువంటి సిద్ధాంతాన్ని ఒకదాన్ని స్థాపించారు. ముందు మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు ఈ వ్యాఖ్యానాల్లోకి వెళదాం. ఇది ఆ నమ్మాళ్ళవార్ల యొక్క కవితా శైలికి ఇసై, గానం, గాన రూపంగా ఉండేటువంటి ఇసై, ఇయల్ ఇవన్నీ చెప్పుకున్నాం కదండి మనం. ఒక చక్కటి సాహిత్యం, సాహిత్యానికి తగినటువంటి సంగీతం ఆ పాసురంలో అలా నడుస్తూ, లోపల ఒక దండ కట్టినప్పుడు దండ లోపల దారం అంతర్లీనంగా ఎలా ఉంటుందో, వీరి పాసురాలలో కూడా చిన్న సంగీతం అలా అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. అలా రచించినటువంటి
పదిగా దీన్ని మనం చెప్పుకోవాలి. మొదటి పాసురం. புகழுனல் ஒருவனெங்கோ பொருவில் சீர் பூமி எங்கோ திகழும் தன் பறவை எங்கோ தீ எங்கோ வாயுவெங்கோ நிகழும் ஆகாசமெங்கோ நீள் சுடர் இரண்டுமெங்கோ இகழ்வில் இவ்வனைத்துமெங்கோ கண்ணனை கூமாரே. புகழுனல் ஒருவனெங்கோ பொருவில் சேர் பூமி எங்கோ திகழும் தன் பறவை எங்கோ தீ எங்கோ வாயுவெங்கோ நிகழும் ஆகாசமெங்கோ நீள் சுடர் இரண்டுமெங்கோ இகழ்வில் இவ்வனைத்துமெங்கோ కన్ననై కుమారే. చాలా అందంగా నడిచినటువంటి పాసురానికి మనం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. కన్ననై కుమారు. కన్నన్ ఆనంద స్వరూపుడు, రక్షకుడు అయినటువంటి స్వామిని కూవుమారు ఏమని పిలవాలి? నిన్ను ఎలా పిలవాలి? ఇలా పిలవనా, అలా పిలవనా, అలా పిలవనా? ఏదో చూడండి, ఇప్పుడు సినిమా పాటల్లో కూడా ఈ గ్రంథ ప్రభావాలు, రామాయణాది దివ్య ప్రబంధాల యొక్క, ఇతిహాసాల యొక్క ఆ ప్రభావం కవుల మీద ఎంత పనిచేసిందో అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. చూడండి, మనకి మెహరుబాలిక్, హసీనాలిక్, యాదిల్ రుబాలిక్, ఏవో ఇలాగా, అలా అన్నా, ఇలా అన్నా, ఇలా అన్నా, నిన్న యామని పిలిస్తే నీకు ఆనందంగా ఉంటుంది అనేటువంటి ప్రయోగాలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఇవాల్టి పాసురం. ఈ ప్రయోగం ఎంతో మంది కవుల మీద తమ ప్రభావాన్ని చూపిస్తే వారందరూ కూడా అలాంటి ఎత్తుగడలతోటి పాటలు రాశారు అనేటువంటిది అనమాట. ఎలాగా? కన్ననై కూవుమారు, కృష్ణుని పిలిచేటువంటి పద్ధతి. పుగజుం నల్ ఒరువన్ ఎంగో, పుగజుం కీర్తిమంతమైన, నల్ ఆనంద గుణము కలిగిన, ఒరువన్ అద్వితీయుడు, ఎంగో అననా నిన్నేమని పిలవను? అందమైన ప్రశ్న. ఏమని పిలవను? 3 మాటలు వేశారండి. పుగజుం నల్ ఒరువన్, ఇలా 3 పదాలు వేశారు. ఈ కీర్తివంతమైన, ఆనంద గుణం కలిగిన, అద్వితీయుడననా అనేసి ఏకాపదంగా చెప్పుకుంటాం. అలా కాదు. పుగజం, నీ కీర్తిని గురించి ఎక్కడ వర్ణించగలను? నల్, నీ ఆనందాన్ని గురించి ఎక్కడ వర్ణించగలను? ఒరువన్, నీ అద్వితీయత్వాన్ని గురించి నేను ఎక్కడ చెప్పగలను? చూసారా, ఒకే సమాసంగా చెప్పుకోవచ్చు, విడివిడి పదాలుగా చెప్పుకుంటే రెండిటి ద్వారా కూడా ఆయన యొక్క 3 గుణాలు ఒక దాంట్లో వర్ణింపబడ్డాయి. ఒకటి ఏమిటి? కీర్తి. రెండవది ఏమిటి? ఆనందము. మూడవదేమో అద్వితీయత్వము. ఆయనతో సమమైనటువంటి వాడు లేడు. ద్వితీయ అంటే రెండవది అని, అద్వితీయ అంటే రెండవది లేనివాడు, అంటే ఆయనతో సమానమైన వాడు లేనివాడు అని పిలవనా? కృష్ణ, నిన్ను కీర్తివంతుడననా, ఆనందమూర్తి అననా, అద్వితీయ అననా అని ఒక అర్థం. కీర్తి, ఆనందం కలిగిన అద్వితీయుడు అని అననా అని 2 కలిపేసి చెప్పేటువంటిది ఒక అందమైనటువంటి భావం. తర్వాత పొరువిల్ సీర్ భూమి ఎంగో, పొరువిల్ సాటి లేనటువంటి, సీర్ క్షమాగుణము కలిగిన, భూమి ఎంగో భూమి అని పిలవనా? భూమికి ఒక్కొక్క చక్కటి విశేషణం వేశారు. పొరువిల్ సీర్, ఏమాత్రము సాటి లేని క్షమాగుణం కలిగిన భూమి. నిజంగా భూమికి ఎంత ఓర్పు ఉందో, ఓర్పుకి భూమాత అంటాం లోకంలో. ఎందువల్ల? ఈ ప్రపంచంలో ఉండేటువంటి బరువులన్నిటినీ ఎలా మోస్తోందో చూడండి.
ఎలా తవ్వినా, ఎలా గుంటలు చేసినా, ఎలా పూడ్చినా, ఏమి చేసినా దాన్ని సహించేటువంటి ఒక క్షమామూర్తి భూమి. నిన్ను భూమి అని అననా అంటే ఇక్కడి నుంచి ఏం మొదలు పెడతారు? పృథివి, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు అనేటువంటి పంచభూతాలలో నిన్నేమని పిలవను అని చెప్పడం కనమాట. మొట్టమొదట పొరువిల్ సీర్ భూమి యంగో, క్షమా గుణము కలిగిన భూమి అని పిలవనా. ముందేం చెప్పారు? మొత్తం ఎన్ని చెప్పారో చూద్దాం. ఇందులో పుగజుం, నల్, ఒరువనెంగో అంతా ఒకటిగానే రాసుకుందాం. కీర్తివంతమైన ఆనందం కలిగిన అద్వితీయుడా అని పిలవనా, నెంబర్ 1. రెండవ దాని దగ్గరికి వచ్చేటప్పటికి పొరువిల్ సీర్ భూమి యంగో, సాటి లేని క్షమాగుణం కలిగిన భూమి అని పిలవనా. అంతేకాదు తిగజుం తన్ పరవై యంగో, మూడవది తిగజుం నిర్మలమైనటువంటి, తన్ పరవై యంగో, తన్ పరవై చల్లనైన జలము అననా. ఆ పంచభూతాల్లో పృథివి, అప్ రెండవ దానికనమాట. నిన్ను చల్లటి నీరు అని పిలవనా. తీయంగో, నెక్స్ట్ అగ్ని అని పిలవనా. తీ అంటే అగ్ని, అగ్ని అని పిలవనా. వాయువెంగో, వాయువని పిలవనా. నిగజుం ఆకాశం యంగో, చక్కగా వ్యాపించిన ఆకాశమని పిలవనా. అంటే ఎన్నొచ్చాయండి? పృథివి, అప్, తేజస్సు, వాయు, ఆకాశ 5 వచ్చాయి. ఆ ఫస్ట్ ఏమో కీర్తి, గుణాలు, అద్వితీయత్వం 1, ఇవి 5 వచ్చాయి. 6 అయ్యాయి. నీల్ సుడర్ మిక్కిలి తేజం కలిగినటువంటి ఇరండు యంగో, సూర్యుడు, చంద్రుడు అని పిలవనా. 7వదనమాట అది. ఇగల్విల్, ఇందులో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా ఇవ్వన ఇత్తుమెంగో, ఇవన్నీ అన్నా. మొత్తం అన్నీ కలిపేసి అంటే అప్పుడు ఎన్నయ్యాయి? 8 అయ్యాయి మొత్తం కదా. ఒకటేమో కళ్యాణ గుణ ఆనందకర అద్వితీయత్వము, రెండవది పృథివి, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశం, అక్కడికి 6 అయ్యాయి. సూర్యచంద్రులు 2 అని పిలవనా, 7 అయ్యాయి. ఇవన్నీ మొత్తం అని పిలవనా, 8 అయ్యాయి. పెరుమాళ్ళని ఏమని పిలవాలి అని ఇందులో ఒక ప్రశ్న వేసుకున్నారు ఆళ్వార్లు. ఆ వేసుకున్న ప్రశ్నకి 8 సంశయాలని మనకి తెలియచేశారు. ఇలా అన్నా, అలా అన్నా, ఆ పేరు పెట్టి పిలవనా, ఈ పేరు పెట్టి పిలవనా, లేదు ఇవన్నీ మొత్తం కలిపి నువ్వన్నా. ఎంత ఆ పాసుర నిర్మాణము ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా, ఎక్కడ డౌట్స్ లేకుండా ఏమన్నారు, ఏమిటి పదాలు అని లేకుండా, ఓ కీర్తి కళ్యాణ గుణ అద్వితీయుడా అననా, ఓ భూమి అననా, ఓ జలమా అననా, ఓ తేజస్సు అననా, ఓ ఆకాశం అననా, చాలా ప్రకాశవంతములైనటువంటి చంద్ర సూర్యులు అననా. అబ్బే ఇలా ఒక్కొక్కటి చెప్పడం కాదయ్యా, మొత్తం కలిపి ఇవన్నీ నువ్వు అననా. అది ఆ మాటలన్నీ కూడా చక్కగా చూడండి, చాలా అందమైనటువంటి పాసురంగా చెప్తారు దీన్ని. పెద్దలు సేవాకాలం చేస్తుంటే ఇది వింటుంటే చాలా బాగుంటుంది వాళ్ళు చదివేటువంటి విధానం. పుగజునల్ ఒరువనెంగో, నెంబర్ 1. పొరువల్ సీర్ భూమి యంగో, 2. తిగజుం తన్ పరవై యంగో, 3. తీయంగో, 4. వాయువెంగో, 5. నిగజుం ఆకాశమెంగో, 6. నీల్ సుడర్ ఇరండు మెంగో, 7. ఇగల్విల్ ఇవ్వన ఇత్తుమెంగో, 8. ఏమిటి? కన్ననై కుమారే, శ్రీకృష్ణ నిన్ను ఏమని పిలవాలి. చాలా ఆనందం వచ్చినప్పుడు మనం
ఇలాంటి సందేహాలకి గురవుతూ ఉంటాం. అబ్బా, నా పుణ్యం ఏమని చెప్పాలండి? నేను చేసిన పుణ్యం అని చెప్పాలా? నా పెద్దలు చేసిన పుణ్యం అని చెప్పాలా? ఏ జన్మలోనో తెలియకుండా చేసుకున్నటువంటిది చెప్పాలా? ఇలా ఒక ఫ్లోలో వెడుతూ ఉంటుంది చూడండి. అలా అన్నట్లుగా నిన్ను ఏమని పిలవాలి, ఏమని పిలవాలి, ఏమని పిలవాలి అని. దీనికి మనం 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 115వ పేజీ, 115వ పేజీ. கீழே ஒழுவில் காலமெல்லாம் உடனாய் மன்னி வலுவில அடிமை செய்ய வேண்டும் நாம் என்று అడిమై செய்ய పారిత్తార్. కీజే ఇంత క్రిందటి తిరువాయుమొழிలో ఈ ఒలువిల్ కాలమెల్లాం అనేటువంటి తిరువాయుమొழிలో సర్వకాల సర్వదేశ సర్వావస్థలలోనూ నీ కైంకర్యం చేయాలని ప్రార్థించారు, భావించారు. ఇవర్ పార్థిక పారిప్పుకు ఎల్లాం పోరుంబడి, ఓహో ఈయన ఇలా అనుకుంటున్నారే, ఆయన కోరికను మనం తీరుద్దాము అని భగవంతుడు అనుకుని ஈஸ்வரனும் தன்னுடைய సర్వాత్మ భావத்தை కాటి కొడుతాను. ఆళ్వారే, ఇదిగో నేను సర్వాంతర్యామిగా ఉన్నా, చూడండి నన్ను అని ఒక్కసారి సృష్టి అంతా తన దివ్య రూపంగా చూపించాడు. భగవద్గీతలో ఎలాగైతే అర్జునుడికి ఏతత్ సర్వం మమ తేజోంస సంభవం, నా తేజస్సు వల్లే ఇది కలిగింది అని దివ్య దర్శనాన్ని, విశ్వరూప సందర్శనాన్ని చేయించాడో, అలాగా నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళు కూడా ఇదిగో నన్ను ఒకసారి చూడండి, ఏం పేరు పెట్టి పిలుస్తానంటారండి, అన్నీ నేనే, ఇదిగో నా విశ్వరూపాన్ని చూడండి అని చెప్పి అద్భుతమైనటువంటి రూపాన్ని చూపించాడు అన్నమాట. చూపిస్తే ఇరువరు మిలై అగలపడుకు ఇతనైపోకి అవను మడిమై కొళ్ళమాటాన్. ఈయనేమో వస్తే ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, అలా చేసేయాలి, ఇలా చేసేయాలి అని, ఆయనేమో నేను వస్తే ఇలా చేసేస్తాడు, అలా చేసేస్తాడు, అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు. ఇద్దరు నిండు మనసులతో ఉన్నారు. ఈ చక్కటి చాలా సహజమైన ప్రయోగం అండి వ్యాఖ్యానం. ఒకరింటికి కడతాం అనుకోండి, మీరు వచ్చేటప్పటికి అన్ని షడ్రసోపేతమైనటువంటి విందు భోజనాలు, పరమాన్నాలు, ఏవో బూరెలు, గారెలు, మిరపకాయ బజ్జీలు అన్నీ చేద్దాం అనుకున్నానండి, ఒకటి చేయలేకపోయాం. ఇవన్నీ చెప్పేవాడికి ఓహో చేసేసారేమో అని ఆనందం వచ్చేస్తుంది. ఒక్కటి చెయ్యలేకపోయా. చివరికి ముగింపు అలా ఉంటుంది అనమాట. ఆ ఆశ అలా అనిపించేస్తుంది అని చెప్పడం అనమాట. ఇరువరం నిలై అగలపడుకుం ఇతనైపోకి అవనం మడవై కొళ్ళమాటాను. ఈయన అసలు ఆయన్ని చూసేటప్పటికి ఈయనకు నోట్లో మాట రాలేదు. ముందు నువ్వు నా కోసం ఇలా సర్వాంతర్యామిత్వాన్ని దర్శింపచేస్తున్నావా అని ఈయన అలా ఉండిపోయారు. ఆయన అంతకంటే నీకింత మంచి మనసా, నిన్నాళ్ళకి నేను చూడగలిగానా అని ఆయన అలా ఉండిపోయాడు. ఇద్దరి, ఈయన చేసింది లేదు, ఆయన పొందింది లేదు, రెండూ లేవు. భావాలు మాత్రం ఇద్దరికి నిండుగా ఉన్నాయి. ఇవరు అడిమై చెయ్యమాటారు. ఆయన కొళ్ళమాటాను, ఈయనేమో చెయ్యమాటాను. ఈ చేసింది లేదు, తీసుకున్నది లేదు. ఇద్దరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆనందపడిపోతున్నారు అన్న. మనకు అంటుంటాం కదా, పిల్లలు వస్తారు, ఓ కబుర్లు చేసుకుని కబుర్లు చెప్పేసి అలా చేసి ఇలా చేసి ఇలా చేసి, ముందు వాళ్ళకి ఏం కావాలో చూడు అంటారు ఒకళ్ళు వెనక నుంచి. అప్పుడు మళ్ళీ ఈతలకు వచ్చినట్లుగా అంత పారవస్యం కలిగింది నమ్మాళ్ళవార్లకి. నచేచ్చతి జనార్దన. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, పెరుమాళ్ళకి నిజంగా ఇవన్నీ అక్కర్లేదండి, ఆ మనసు ఉంటే చాలు. భారతంలో విదురుడు చెప్పిందిగా ఉంది, సంజయుడు చెప్పినట్లుగా కూడా ఒక శ్లోకం ఉందండి. అన్యత్ పూర్ణాత్ అపాంకుంభాత్ అన్యత్ పాదావనే జనాత్ అన్యత్ కుశల సంప్రశ్నాత్ నచేచ్చతి జనార్దన. ఇది మనకి చాలా ధైర్యాన్ని చెప్పేటువంటి శ్లోకము అన్నమాట. అన్యత్ పూర్ణాత్ అపాం కుంభాత్. తాను వచ్చినప్పుడు పూర్ణ కుంభ స్వాగతం చెప్తే చాలట. అంటే రాని మనస్ఫూర్తిగా ఈ పూర్ణ కుంభం అనేటువంటిది పైకి కుంభం పెట్టి, కొబ్బరికాయ పెట్టి, మామిడికాయ పెట్టి అన్ని చెయ్యక్కర్లేదండి. మనస్సునే నువ్వు పూర్ణ కుంభంగా చేసుకుని ఆనందమయమైనటువంటి జలాన్ని నింపుకొని నాకు స్వాగతం చెప్పితే చాలు.
మనని రిసీవ్ చేసుకునేటప్పుడే అవతల వాళ్ళ ముఖాల్లో ఏ ఏ ఆనంద గుణాలు ఉన్నాయో, అబ్బా ఎందుకురా అనే భావాలు ఉన్నాయో మనకి తెలిసిపోతూ ఉంటాయి. పెరుమాళ్ళకిట నువ్వు రావా అని ఆనందంగా పిలిస్తే చాలుటండి. అన్యత్ పాదావనే జనాత్, కాళ్ళు కడగడం, ఇంటికి వచ్చినటువంటి పెద్దల కాళ్ళ మీద జలాన్ని పోసి ఆ జలాన్ని శ్రీపాద తీర్థంగా ప్రోక్షించుకోవడం అనేటువంటి ఒక సంప్రదాయము అన్నమాట. అలాగ కాళ్ళు కడగడం. అన్యత్ కుశల సంప్రశ్నాత్, ఇంకోటి ఉంది, బాగున్నారా, ఎంత ప్రయాణం చేసి వచ్చారు, అలసిపోయారా, అన్ని సౌకర్యాలుగా మధ్యలో కుదిరాయా మీకు, ఇలా రాగానే కుశల సంప్రశ్నలు వేయడం. ఇది నా చేచ్చతి జనార్దన, ఇంతకంటే ఆయనకి ఏమీ అక్కర్లేదు అన్నారు. ఇది మనకి ఒక పాఠం అండి. మనం ఎవరినైనా ఆత్మీయులను గాని పెద్దలను గాని రిసీవ్ చేసుకునేటప్పుడు ప్రీతిపూర్వకమైనటువంటి మాటలతోటే వచ్చిన వారి శ్రమ పోయేలా చెయ్యాలి. ఎందుకు వచ్చారా నాయన అని అనుకున్న భావాన్ని వాళ్ళకి కనపడనీయకూడదు. అలాంటి భావం పెట్టుకొనకూడదు. ఇక్కడ ఎందుకు చెప్పారండి ఇది? ఇంకేం అక్కర్లేదయ్యా ఆయనకి, నీకు మనసులో ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమతోటి నిండిపోయారు ఆళ్వార్లు. అందువల్ల ఈయన కైంకర్యము చేయలేదు, ఆయన స్వీకరించను లేదు. ఒకరినొకరు చూసుకొని ఓ ఆనందపడిపోతున్నారు అన్నమాట, పారవస్యాన్ని పొందారు అనమాట. ఇవరం అడిమై செய்யமாட்டார் நச்சதி ஜனார்தனா, எங்கரிపடையே స్వారాధన ఇత్తలయ్యల్ పెట్టుకొండు తృప్తనామవనేయవను. మంచిగా నిండుగా ఒక్క మాట మాట్లాడితే తృప్తి పడతాడు భగవంతుడు. ఎంత హాయండి ఇది. నేను నీ వాడిని, ఒక్క మాట అనేటప్పటికి ఆయన దివ్యానందాన్ని పొందుతాడు. ఏం చేశారు ఏం చెయ్యలేదు అనేది పట్టించుకోడు. ఎవరదు తానే ఆరాధ కాదలిరే. ఈయనేమో ఇంకా ప్రేమకు హద్దులు లేకుండా ఉన్నాయి. లౌకికంగానే మనం లోకంలో చూస్తూ ఉంటామండి, ఎంత ప్రేమ, హద్దు లేనటువంటి ప్రేమలు కలిసినప్పుడు ఉంటాయి, విడిపోయినప్పుడు కూడా. ఒక తల్లికి ఒక కుమారుడు దూరం అయ్యాడు అనుకోండి, ఆ ప్రేమతో ఎన్ని ఏళ్లు గడిచినా కోలుకోలేని తల్లులని మనం చూస్తున్నాం. అందువల్ల ప్రేమ అనేటువంటి దానికి ఒక హద్దు, నిజమైన ప్రేమకి హద్దు అనేటువంటిది ఉండదు. இவருடைய பாரிப்புக்கு ஈடாக அவன் சர்வாத்ம பாவத்தை காட்டி கொடுத்த விடத்தில் అడిమై సైగై అండ్రెక్కే. ఇదిగో అల్వారు నేను వచ్చేసాను, నన్నంతా చూడండి, నేను సర్వాంతర్యామిని అని తన అంతర్యామిత్వాన్ని సర్వవ్యాపిత్వాన్ని పెరుమాళ్ళు చూపించేటప్పటికీ ఇంకేసి చూస్తున్నట్టేనా. అవనుడే కళ్యాణ గుణంగళై అనుసంధిత్తు శిథిలాంతఃకరణరాయ్. ఆయన ఒక్కసారి చూసేటప్పటికి శిథిల అంతఃకరణులయ్యాటండి. అంతఃకరణము అంటే మనస్సు, శిథిల అది కరిగిపోయింది, మనస్సు తన వశంలో లేకుండా పోయింది. ఆనందంతో ఏమి చేస్తున్నారో ఏమిటో ఏమి తెలియలేదు. కాలాయం నంజయం కన్సుజలం ఎన్నో స్వభావరే. ఇవరు చాలా అందమైనటువంటి పదం అన్నమాట. ఏమిటంటే ఆయన ఒకసారి చూసేటప్పటికి కాళ్ళు దడదడలాడిపోతాయి. ఇంకా మనస్సు అయితే శైథిల్యం కరిగిపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అంటే ఆనందం ఇనుమడించినప్పుడు కలిగే శారీరక స్థితి ఈ పదం. ఇది ఒక సామెతగా అన్నట్లుగా అనే దానిలో ఉపయోగించుకుంటారు. నోట్ చేసుకోవచ్చు అందరూ చక్కగా. ఏమో స్వామివారు అనుకోకుండా మా ఇంటికి వచ్చేసారండి, ఇంకా నాకు కాలాజం నంజలం కన్సుజలం అన్నట్టు అయిపోయిందండి అని అలాంటి అర్థాల్లో దీన్ని ఉపయోగించుకుంటారనమాట. తెలియని ఆనంద పారవస్యం కలిగింది. ఎన్నో స్వభావరే ఇవరు పునయ్యం కണ്ണి అనదుడయ్య வாசகம் செய்மாலையே வான் பட்டாடையும் மகுதே என்று இவருடைய உக்தி மாத்திரத்தை எல்லாமாக கொள்ளும்
స్వభావనిరే అవనం. ఈయన 3 పదాలు వేశారు కదండి. కీర్తిమంతుడువా, ఆనంద స్వరూపుడువా, అద్వితీయుడువా అని 3 పదాలు వేసేటప్పటికి అసలు ఆ మాటలు చాలండి అని పరవశించిపోయాటండి పెరుమాళ్ళు. ఆ మాటలకే 3 గుణాలని చెప్పుకున్నాం కదా. 1 కీర్తిని పొగిడారు, 2 ఆనందాది గుణాలను పొగిడారు, 3వది అద్వితీయత్వాన్ని పొగిడారు. చిన్న పదాలతోటి ఇంత పెద్ద అర్థాన్ని మనకి చెప్పారు. పుగళం, నల్, ఒరువన్ ఈ 3 పదాలతోటి పెరుమాళ్లలో ఉన్న సకల కళ్యాణ గుణాలని நம்மாழ்வாర్లు కీర్తించారు. ఉక్తి మాత్రத்தை எல்லாமாக கொள்ளும் స్వభావనిరే అవనం. ఉక్తి మాత్రం, ఉక్తి అంటే మాటండి. మాట మాత్రంగా అంటే చాలు. అంటే మనం చెప్పుకున్నామే, నోట్లోంచి వస్తే చాలు, నాలుక చివరి నుంచి వస్తే చాలు, లోపల మనస్సులోంచి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, అది కూడా పట్టించుకోటండి ఆయన, అంత దయామయుడు అని. వాచకం செய்மாலையே வான்பற்றாடையும் அவனே. இவருடைய உக்தி மாத்திரத்தை எல்லாமாக கொள்ளும் స్వభావనిరే అవనం. మాట మాత్రం చేతనే అన్ని కైంకర్యాలు చేసేసినంత ఆనంద పడిపోయాడట. ఇప్పుడు ఎంతో ప్రేమతో వస్తారు, పరుగులు పెట్టేసుకుంటూ వస్తారు. అయ్యో ఏం తేకుండా వచ్చామే అంటారు. వచ్చిన తర్వాత ఏం తేవాలండి, ఇంత ప్రేమగా మీరే వచ్చారు కదా, అది దానికి ఎంత విలువ ఉంది, ఎన్ని తెచ్చినంత అది అలా అనుకుంటాటండి పెరుమాళ్ళు అని. అవన్ స్వరూపత్తోడు, గుణత్తోడు, విభూతి யோடு சேஷிதங்களோடு వాసియండ్రికే ఎల్లాం ఉద్దేశమా ఇరుక్కుమరే ఇవర్కు. ఈయన వ్యాఖ్యానంలో ఉన్న గొప్పతనం ఏంటండి చూడండి. స్వరూపత్తోడు, గుణత్తోడు, విభూతియోడు, చేష్టితంగళోడు ఇన్నిటితో వాసియండ్రికే భేదము లేకుండా ఎల్లాం ఉద్దేశమాయి ఇరుక్కుం ఇరే అన్నిటికీ ఏవేవి అయితే చెయ్యాలి కైంకర్యాలు అని చెప్పారో వాటన్నిటినీ కూడా ఒక మాటతోటి గ్రహించేస్తాట పెరుమాళ్ళు. మనస వాచ కర్మణ నువ్వు మొత్తం చేయలేకపోయినా ఒక మాట అనుతృప్తిగా అన్నీ చేసినంతగా ఆనందపడతాడు అని. అவை తన్నై కండకన్న విళంగిళిలే అనుభవిక్కయ్యండ్రిక్కే. ఏమండి ఈ గుణాలన్నీ ఎక్కడ కనపడుతున్నాయండి అంటే, ఒకసారి ఈ పంచభూతాలకేసి చూశారు నమ్మాళ్వార్లు. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు వాటన్నిటినీ పాసురంలోకి తీసుకుని చూడండి. కండ విళంగళిలే, కండ విళంగళాలు చూసిన ప్రదేశాలు ఏవండి, పంచభూతాలు. ఈ పంచభూతాలలోనూ చూసి అది అనుకున్నట్ట మాణిక్కத்தையும் వైరத்தையும் மொத்தையும் ஓராரத்திலே சேர்த்து అనుభవిప్పారై పోలే. ఎంత చక్కగా చెప్పారో. ఈ గుణానుభవం అనేటువంటిది 3 చెప్పారు కదండి. 1 కీర్తిని చెప్పారు, 2 ఆనందాన్ని చెప్పారు, 3 అద్వితీయత్వాన్ని చెప్పారు. ఈ 3టికి ఇక్కడ 3 విశేషణాలు వేశారు చూడండి. 1 మాణిక్యాలు, 2 వైరం అంటే వజ్రం, వైరం అంటే వజ్రం, ముత్తయ్యం అంటే ముత్యం. ఇప్పుడు ఆ 3 గుణాలని 3 పదాలతో మనం అన్వయించుకోవాలి. చాలా లోతైన వ్యాఖ్యానాన్ని చేశారండి నంబిళ్ళయ్య గారు. ఈ పాసురానికి చాలా చాలా శ్రద్ధగా మనం అన్వయించుకుంటే గాని తెలియనంత వ్యాఖ్యానాన్ని ఇందులో మనకు కనిపెట్టారు. 3 గుణాలు చెప్పారు. మొట్టమొదటి పదంతో పుగళ్, నల్లు, ఒరువన్ గుణాలు, ఆనందము, అద్వితీయత్వం. దానికి ఇక్కడ ఎలా పోల్చారు? మాణిక్కత్తయ్యం వైరత్తయ్యం, మాణిక్యాన్ని వజ్రాన్ని, ముత్తయ్యం ముత్యాన్ని ఆరత్తిలే సేర్తు ఒకే చోట చేర్చి, ఇలా 3 అంటే బాగలేదండని ఇన్ని మాణిక్యాలు, ఇన్ని వజ్రాలు, ఇన్ని ముత్యాలు తీసుకొచ్చేసి గబగబా చక్కగా దండలా గుచ్చేసి ఒకే చోట ఆ 3 గుణాలు కలిగినటువంటి ఈ దండని పెరుమాళ్ళ మెళ్ళలో వేసేశారు. అప్పుడు అన్నిటినీ ఒకే చోట సందర్శించినటువంటి ఆనందము
అని మనకు అర్థం అవ్వడం కోసం ఒరువన్ ఎంగో ఆ 3 పదాలకి ఇక్కడ అలా అర్థం చెప్పారనమాట. అవత్తయ్యడయ్య అవన్ పక్కలిలే சேர்த்தம் అనుభవిక్கிறாర్. ఆ పృథివ్య తేజో వాయు ఆకాశాలుగా నిన్ను నేను భావించనా, నీ వైపు నేను భావించనా అంటే నువ్వు భూమివా, నువ్వు జలానివా, నువ్వు అగ్నివా, నువ్వు వాయువువా, నువ్వు ఆకాశానివా, నువ్వు ఎవరివి అని ఈ పంచభూతాలలోనూ పరమాత్మ తత్వాన్ని దర్శించగలిగినటువంటి ఈ నమ్మాళ్వార్ల యొక్క మానసిక స్థితిని మనకి అందిస్తున్నారనమాట. இவருக்கவம் குணங்களோடு విభూతియోడు వాసి ఇంద్రికే ఇరే ఇరుప్పదు. ఈ నమ్మాళ్వార్లకి ఆయన దివ్య దర్శనం చూసేటప్పటికి గుణాల, కళ్యాణాల, ఆనందాల ఏమీ తెలియట్లేదు. ఒక ఆనంద స్వరూపం, ఒక కాంతి పుంజం అలా ఎదురుకుండా నిలబడినట్లుగా కనిపిస్తోంది తప్ప ఇది ఇదా ఇది ఇదా అని వేరు చేసి చెప్పే సామర్థ్యం లేనంతగా మెరిసిపోతున్నాడు స్వామి. గుణంగళకు పిరెత్తు స్థితి ఆదల్ ఉపలంబమాదల్ ఇల్లాదా పోలే. ఈ గుణాలు గాని, ఈ రూపం గాని, ఈ అద్వితీయత్వం గాని ఆయన నుంచి విడదీయడానికి వీలు లేనివి. దీన్ని పెద్ద పదం వ్యాఖ్యానంలో అపృథక్ స్థితి అన్నారు. పృథక్ స్థితి అంటే విడదీయడం. అపృథక్ స్థితి తర్కశాస్త్రంలో వస్తుంది. లంబకర్ణమానయ, ఆ పెద్ద చెవులు వాడిని తీసుకురా అంటారు. పెద్ద చెవులు వేరు, వాడు వేరు, తీసుకురాలేము. పృథక్ అంటే విడదీసి, ఆ మామిడి పళ్ళు ఇలా తీసుకురా అంటే పళ్ళు వేరుగా తేవచ్చు, పళ్ళవాడిని ఆ బుట్టని వేరే రమ్మనొచ్చు. కానీ ఇక్కడ లంబకర్ణమానయ అంటే ఆ చెవులతో సహా ఉన్నవాడినే తీసుకురావాలి. ఇక్కడ పృథక్ గా చూసారా, అపృథక్ గా చూసారా? పృథక్ అంటే వేరు అండి, ఏం కష్టం లేదు. అపృథక్ అంటే ఏకము అని అర్థం, ఒకటే అని అర్థం. నమ్మాళ్వార్లు మొత్తం అంతటిని ఒకటేగా చూశారు. ఆ సారాంశం తెలిస్తే చాలు. అంటే పరమాత్మకి ఈ చరాచర సృష్టి అంతా శరీరభూతమైనది. ఈ పాసురంలో చెప్పే సారాంశార్థం అది. సృష్టి అంతా కూడా పరమాత్మకి శరీరభూతమైనది. ఒకడిని తీసుకురమ్మంటే శరీరాన్ని వేరుగా, వాడిని వేరుగా మనం తీసుకురాలేం కదండి. అలాగే భగవంతుణ్ణి మనం ఉపాసిస్తున్నామంటే సకల చరాచర మూలకారకుడైనటువంటి పరమాత్మని ఉపాసిస్తున్నాము అని చెప్పడం అన్నమాట. இவருக்கு அவன் குணங்களோடு விபூதியோடு வாசி என்றிக்கே இரே இருப்பதோ குணங்களுக்கு பிரித்து ஸ்திதியாதல் ఉపలంబమాదల్ ఇల్లాదా పోలే. ఆ గుణాలకి ఆయన నుంచి విడిగా తీసి చూపించే స్థితి లేదు. ఏమంటే ఒక మంచి పండు, మామిడి పండు సీజన్ వచ్చింది, ఓ ఎంత పరిమళంగా ఉందో. ఏమంటే ఆ పరిమళాన్ని ఇలా తీసుకురండి అంటే తీసుకురాలేము, పండుతో కూడే ఉంటుంది పరిమళం. అందువల్ల సృష్టి అంతా కూడా శరీర స్థితిలో ఆయనతో కూడి ఆయన శరీరిగా ఉంటాడు, మనం శరీరంగా ఉంటాం. దీన్ని అపృథక్ స్థితి అంటారు, విడదీయలేని స్థితి అని. విభూతికం అవనై వజయ స్థితియాదల్ ఉపలంబమాదల్ ఇల్లాదపడియాయ్ ఎన్నమం. ఇప్పుడు ఆళ్వార్ల యొక్క స్థితిని 2 రకాలుగా చెప్పారు మనకి. ఏమిటండి ఆయన యొక్క స్థితి 2 దశలుగా ఏముంది అని అంటే, మొట్టమొదటిది మనం మోక్ష దశగా తీసుకోవాలి, రెండవది ముక్త అనుభవ స్థితిగా తీసుకోవాలి. ముముక్షువు, ముక్తుడు అని పెట్టుకోండి 2 దశలు. ముముక్షువు అంటే మోక్షం కావాలి అనుకునేవాడు, ముక్తుడు అంటే ఆల్రెడీ మోక్షం వచ్చినటువంటి వాడు. ఇప్పుడు నమ్మాళ్వార్లకి ఈ 2 దశలు అనుభవం అయ్యాయి అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఎలాగో చూడండి, అది ఇన్నమం ముక్తనుక్కు లీలా విభూతి అనుభావ్యమాగా నిన్నదిరే తదీయత్వ ఆకారత్తాలే.
ముక్తుడు ఉన్నాడండి. ఈ ముక్తుడికి శరీరం వదిలేశాడు, సరే. ఈ జీవుడు పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఏమవుతాడంటే మనకి చాందోగ్య ఉపనిషత్తు ఒక అందమైనటువంటి మాటను చెప్పింది. ఏమని చెప్పింది? ఏష సంప్రసాదో, ప్రమాణ తిరట్టులో మొదటి లైన్లో ఉందండి. ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ. భగవత్ కటాక్షం వల్ల ఈ శరీరంలోంచి జ్యోతి బయటకు వచ్చి పరంజ్యోతిరుపసంపద్య, ఆ పెరుమాళ దగ్గరికి వెళ్ళి స్వేన రూపేణ అభినిష్పద్యతే. ఉత్తమ పురుష స తత్ర పర్యేతి జక్షతి క్రీడన్ రమమాణః త్రిభిః త్రిభిర్వాయానైర్వా జ్ఞాతం అభిర్వా నోపజనం స్మరన్ ఇదం శరీరం. ఈ మొక్క కోసం ఈ మంత్రాన్ని అంతటినీ ఇక్కడ చక్కగా ఇచ్చారు. ఎలాగైతే దేహాన్ని వదిలిపెట్టినటువంటి ఆత్మ ఆచార్య కటాక్షం చేత అచ్చిరాది మార్గంలో వెళ్ళి పెరుమాళ్ళ దగ్గరికి చేరితే ఇంకా నేను ఏ దేహంలోంచి వచ్చాను అన్న ఆలోచన అసలు రానే రాదు. ఇది మనకు 100 సార్లు చెప్తున్నారు. నోపజనం స్మరం. ఉపజనం అంతవరకు చుట్టూ ఉండి ఏడుస్తున్నటువంటి బంధువర్గాన్ని అంతటినీ నా స్మరన్, తలచుకోవడం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎంగిర విడత్తిల్. ఏమండి, మరి నమ్మాళ్ళవార్లు అందరిలోనూ పరమాత్మను చూస్తున్నాడు అంటారు. అంటే మరి కర్మ నిబంధనమాన ఆకారత్మై సరియా స్మర్యాన్ని ఎంగిరద ఇత్తనయ్యిరే. అంటే మనలాగా కర్మ నిబంధనంగా ఉండేటువంటి శరీర సంబంధాన్ని ఆళ్వారు తలుచుకోవట్లేదు. పరమాత్మకి శరీరంగా ఉన్న వైదిక శరీర భావాన్ని ఆళ్వార్లు తలుచుకుంటున్నారు. చిన్న తేడా ఉంది కదండి. కర్మ వల్ల వచ్చిన శరీరాన్ని, బంధుత్వాన్ని తలుచుకోవడం లేదు. భగవంతుడు తనకి శరీరంగా చేసుకున్న ఈ సృష్టిని అంతటిని ఆయన దర్శిస్తున్నారు. కాబట్టి వదలవలసినటువంటి అవసరం లేదు. అంతా కూడా ఆత్మతత్వాన్ని చూడాలి అని మనకి భగవద్గీత చెప్పిందండి. ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది కదా మనకి. దానికి రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకుంటుంటారట అర్థాలు. పెద్దలు చెప్తారట మనకి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శిన. అందరి యందు ఒకేలా చూడాలండి అని అర్థం చెప్తారు. వీళ్ళందరినీ ఒకేలా చూడమని చెప్పలేదండి. వీళ్ళందరిలో ఉన్న ఆత్మతత్వం, ఆ ఆత్మలో ఉన్న పరమాత్మతత్వం ఒక్కటే అని తెలుసుకో. ఎంత తేడా ఉందండి రెండిటికి, సమన్వయాలకి. అందువల్ల ఏ వస్తువు పేరు చెప్పినా ఆ వస్తువు అందులో తదంతర్గతంగా లోపల దాగి ఉన్న జీవాత్మతత్వం, ఆయనలో దాగి ఉన్నటువంటి పరమాత్మ తత్వము. అంతవరకు మనం చాలా జాగ్రత్తగా అదే చెప్తున్నారు ఇక్కడ. కర్మ నిబంధన మాన ఆకారం స్మృతి విషయమాగాదపడియాన పాకం పిరందాల్. పాకం అంటే పరిపక్వత అండి. ఈ కర్మ నిబంధనమైనటువంటి సంబంధం ఏమీ లేదు అని పరిపక్వమైనటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత తదీయ మాయే తోతి ఎల్లా మొక్కువ అనుభావ్యమాగ ఇరుక్కుమిరే. ఎంత చక్కగా చెప్పారు అంటే ఇక్కడ ఈ మొట్టమొదటి దానికి ఒక్కదానికండి ఇదంతా. ఒక నల్ ఒరువన్ అనేటువంటి ఒక్కదానికి ఏక సమాసంగా చెప్పుకోవాలా, కీర్తిమంతుడని చెప్పుకోవాలా, ఆనందాది గుణ సమన్వితుడని చెప్పుకోవాలా, అద్వితీయుడని చెప్పుకోవాలా, ఏమని చెప్పాలి అనేటువంటి దానికి ఈ వీటన్నిటి లోపల కూడా అంతర్భూతంగా ఉన్న ఆత్మలో కూడా అంతర్యామిగా ఉన్న పరమాత్మ అని చెప్పుకోవాలి. ఏది చూసినా పై వ్యక్తి గుర్తు రాకూడదు. లోపల ఆత్మ, ఆ ఆత్మలో ఉన్న పరమాత్మ. దీన్నే మనకి గాంధీజీ గారు ఇష్టపడిన పాట వైష్ణవ జనతో అనేటువంటి పాటలో మనకి సర్వాంతర్యామిత్వాన్ని నువ్వు దర్శించగలగాలి అని చెప్పారని ఆ పాటను ఒకసారి చెప్పుకున్నాం మనం. అలాగా ఇక్కడ
ததீயமாயே தோத்து எல்லாவைக்கும் అనుభావ్యமாக இருக்குమరే. ఒకేలాగా తదీయత్వము, తదీయ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి దానిగా మనం ప్రతిదాన్ని భావించాలి అని. ఈ విభూతి తన్నిలే ఎన్నాద మానిడத்தை ఎన్నాద పోదెల్లామినియవారే ఎన్నో సిలరై చొల్లి పెరియ తిరువందాదిలో చెప్తారనమాట. చాలా 2 నెగటివ్స్ 2 మైనస్లు ప్లస్ అవుతాయి అన్నట్లుగా ఈ వాక్య ప్రయోగము. 2 నెగటివ్స్ చెప్తే ఒక పాజిటివ్ వస్తుంది అనమాట. ఎన్నాద మానిడத்தை ఎన్నాద పోదు ఎల్లాం, ఏ మాత్రము స్మరింపని భగవంతుణ్ణి స్మరింపని వారిని స్మరింపకుండా ఉండడం నా అదృష్టం. 2 స్మరింపని అన్నారండి. తలచుకొని అని. పెరుమాళ్ళని తలుచుకోని వాళ్ళని తలచుకోకుండా ఉండడమే నాకు ఇష్టం. అంటే పొరపాటున కూడా వాళ్ళ పేరు నేను చెప్పకూడదు. భగవంతుని యందు విశ్వాసం లేని వాళ్ళతో నాకెప్పుడు సంగము కూర్చకు అనేటువంటిది ఆళ్వార్లు గాని, అటు ముకుందమాలలో గాని, ఇక్కడ దివ్య ప్రబంధాలలో గాని సాహాని తన్మహచ్ఛిద్రం ఏం పదాలు వేశారండి. అంతకంటే జీవితానికి దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఏమిటి? నీచులని తలచుకోవడం. నీచులంటే ఇక్కడ పరమాత్మ సంబంధాన్ని అంగీకరించని వాళ్ళని తలచుకోవడమే జీవితంలో చాలా హేయమైనటువంటి స్థితి, నీచమైన స్థితి అన్నప్పుడు సిల్లరై చొల్లి అలా అన్నారు కదండి అక్కడ మీరు. పేరాళం పేరోదం పెరియోరే ఒక కాలం పెరిగలేనే ఎండ్రు. ఇంకో చోట అన్నారు భగవంతుణ్ణి తలుచుకునేటువంటి మహాత్ములని తలుచుకొని అందులోనే నా జీవితాన్ని గడుపుతాను అని అన్నారు కదండి మీరు. అలాంటి వాళ్ళని తలుచుకోను, ఇలాంటి వారిని వదిలిపెట్టను అని మీరు అన్నారు కదండి. పిరిగిలేనే వదిలిపెట్టను అంటే ఎవరు భగవద్భక్తులో వాళ్ళ పాదాలు వదిలిపెట్టను, ఎవరు భగవద్భక్తులు కారో వాళ్ళని పొరపాటున కూడా తలచుకోను అని మీరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, భగవద్భక్తి ఉన్నవాళ్ళు భగవద్భక్తి లేని వాళ్ళు అని 2 విధాలుగా చెప్పారు కదండి. అంటే సిలరై ఒక కాలం మరక్క ఉన్నాదపడియాగవం సొల్లాని నదిరే అదండి. ముందు దశలో అలాగ భావించానండి. 2 దశలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ముముక్షు దశ మోక్షం కోరేటువంటి దశకి ముముక్షు దశ అని పేరు. ఆ దశలో అలా అనుకున్నాను. జ్ఞానం పిరంద దశయిలే నాకేమో పెరుమాళ్ళు వచ్చి మయర్వర మదిలం మరుళినన్ యవనవన్ అంటూ ఓ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చిన తరువాత మనకి చాలా సింపుల్ గా తీసుకొచ్చేసి ఈ ధర్మాన్ని నువ్వు అవతల వాడిని దోషిగా చూడకు, ఆ దోషాలు ఎందుకు కలిగాయో ఆ పరిస్థితిని ఆలోచించు అన్నంత వరకు కోర్టులో లాస్ ఇవన్నీ కూడా మనకి చెప్తాయి అంటారండి. ఏ పరిస్థితిలో అతని పని చేయవలసి వచ్చింది అని ఆలోచించుకుంటే వీడి యందు దోషాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. ఇలాగ నమ్మాళ్ళవార్లకి ఇంతటి ఆలోచన వచ్చింది అన్నమాట. జీవుడున్నాడు, దేహం ఉంది, దేహంలో జీవుడున్నాడు, జీవుల్లో పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానము కలిగేటప్పటికీ మనం పైన వాడిని చూసి వాడే అనుకోకూడదు. వాడిలో ఆత్మ, ఆత్మలో పరమాత్మ తత్వం దాకా మనసు పెడితే జ్ఞానం పెరింద దశయిలే ఇరుక్కంబడి ఆయిత్. అప్పుడు ఆ జ్ఞానము కలగనప్పుడు వాళ్ళు వీళ్ళు అని నేను భేదం చూశా. ఇప్పుడు నేను జ్ఞానము కలిగిన తరువాత భేదభావాన్ని చూడడము లేదు, పెట్టుకొనడం లేదు. ప్రాప్త సమయத்தில் వందాల్, ప్రాప్తి సమయము అంటే ముక్తుని అనుభవ స్థితి అన్నమాట. ముక్తానుభవ స్థితిని ప్రాప్తి సమయము అంటారు. నేను ఎప్పుడైతే ముక్తానుభవ స్థితిని పొందానో ఈ వాస ఇంద్రికే అప్పుడు నేను ఇంకా ఏ భేదం పెట్టుకోకుండా ఎల్లాము ఒక్క అనుభావ్యమాగా నిన్నదిరే, అంతా కూడా ఒకేలాంటిది, భగవత్ పదార్థమే, భగవత్
విభూతి అంటారు దీన్ని. మొత్తం ఈ విభూతిలో ఉన్నటువంటివి ఆయన స్వరూపమే అని నా మనోభావానికి కొంత వైశాల్యాన్ని ఏర్పరుచుకోగలిగాను. అంతకుముందు చిన్నగా ఉంది దృష్టి. చిన్నగా ఉండేటప్పటికి వీడు తప్పుల వాడు, వీడిని తలుచుకోకూడదు, వీడు ఒప్పుల వాడు, వీడిని తలుచుకోవచ్చు, అలా ఆలోచించాను. కానీ విషయం తెలిసిన తరువాత అందరూ ఆయన సృష్టిలో వారే అనేటువంటి విభూతి వైలక్షణ్యాన్ని నేను తెలుసుకోగలిగాను. ఇక్కడ ప్రకారి సంబంధాన్ని నేను తెలుసుకోగలిగాను. ఈశ్వర విభూతియాయిరిక్క చేదే ఇరేసులరే పొల్లావదేవరై తేవరల్లారై తిరువిల్లాత్తేవరై తేరేన్మెన్యంగిరదు. అది బుద్ధి పరిపూర్ణంగా వికసించనప్పుడు ఏ దేవతను చూసినా వీళ్ళు దేవతేమో, వీళ్ళు దేవతేమో, వీళ్ళు దేవతేమో అని పట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఇంకా బుద్ధి పూర్తిగా వికసించకపోవడం వల్ల నిన్న నిలయగడిలే ஏயோபாதேய விபாகம் பண்ணி அனுசந்திக்க வேண்டுமிரே சாஸ்திரங்களும் எங்கும் ఒక్క చేర కిడకుంబడి పార్க்கும் బోదు. ఇక్కడ మనకి అన్నిటినీ ఒక చోటకి తీసుకొని వచ్చి ఒక సమాసం పేరు చెప్పారండి, ఒక గ్రామర్ పేరు చెప్పారు. సమానాధికరణ్యము అని చెప్పారు. సమానాధికరణ్యము అంటే కొంచెం గ్రామరు అంతగా వినడానికి అంత ఆనందంగా ఉండదు, కానీ ఒక విశేషణం, ఒక విశేష్యం, ఒక నౌన్ ఫాము, దానికి ఒక ఎడ్జెక్టివ్ ఫాము, ఆ రెండిటిని కలిపి ఒకే అర్థాన్ని చెప్తే దాన్ని సమానాధికరణ్యము అంటారు. అలాగా పెరుమాళ్ళకి శేషభూతమైన విభూతి, ఈ విభూతి కలిగిన ఆ పెరుమాళ్ళు అని దాన్ని సమానాధికరణ్యము అంటారు. అంటే విశేష్య భావముతో కలిగిన పరమాత్మ తత్వము. అలాంటిది శాస్త్రాలు చెప్తూ ఉంటే ఆ సమానాధికరణ్యంలో పార్కుంబోదు ఇవన్ గుణంగళోడు విభూతియోడు వాసియర అనుభావ్యమాంబడి ఇరే. అలా చూసినప్పుడు అంతా ఆయనదే. మనకు తెలియవలసింది ఇది. ఆ సమానాధికరణ్యాలు తెలిసినా తెలియపోయినా పర్వాలా, మనకి తెలియవలసింది ఏంటంటే మొత్తానికి మూలం ఆయన వీటన్నిటినీ శరీరంగా కలిగి ఉన్నాడు. ఆయన శరీరం అయినప్పుడు మనకి అంతా ఉపాధేయమే అంటే స్వీకరించవలసినదే. కొన్ని పదాలు మనకి ఈ సంప్రదాయంలో వచ్చేస్తూ ఉంటాయి. ఉపాధేయము అంటే స్వీకరించవలసినది. ఎలా స్వీకరించాలి? పెరుమాళ్ళ యొక్క దేహంగా ఈ లోకాన్ని, సృష్టిని అంతటిని మనం స్వీకరించవలసినదే. చాలా డీప్గా వెళ్ళినటువంటి వ్యాఖ్యానం ఇది. శరీరి భావాన్ని చెప్పేటువంటి వ్యాఖ్యానము అన్నమాట. అది ఇక్కడ మయర్వరమదిలం అరుళిత్తు కర్మ నిబంధనமான ஸ்மிருதி பின்னாடாதபடியிலே இவருக்கு ஈஸ்வரன் வெளிச்சிறப்பு பண்ணி கொடுத்தது. అంతా ఒక వెళిచ్చిరప్పు, క్లారిటీ అంటాం చూడండి, వైసద్యం అంటాం చూడండి. ఆ నమ్మాళ్ళవార్లకి ఒక విశదమైనటువంటి జ్ఞానాన్ని కలుగ చేశాడు. ఎలా కలుగ చేశాడండి? నీకు సేవ చేస్తా, అయితే ఇదిగో నా మొత్తం రూపం చూడు అంతా చూపించాడు. చూపించేటప్పటికి ఇంత సృష్టి అంతా నీ దేహంలో తేజోంస సంభవమా అనేటువంటి గుణం వచ్చేటప్పటికి ముముక్షువుగా ఉన్న దశ మారిపోయి ముక్తుడుగా ఉన్నటువంటి దశ వచ్చింది నమ్మాళ్ళవార్లకి. ముక్తుడిగా ఉన్న దశ రావడం అంటే ఏమిటి? ఈ విభూతి అంతా పెరుమాళ్ళ యొక్క శరీరమే. అది రాకముందేమనుంది? ఇది విభూతి, ఇందులో మంచి ఉంది, ఇందులో చెడు ఉంది, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు, ఇలాగ విభాగం ఉంది. ఎప్పుడైతే మోక్ష ఫలము అనేటువంటిది, ముక్త అనుభవము అనేటువంటి దశ వచ్చిందో ఇదంతా పెరుమాళ్ళ యొక్క దేహమే అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని చెప్పారు. ఇక్కడ ఎన్ని విశేషాలు చెప్పారో చాలా వ్యాఖ్యానం ఉంది.
లైట్ గా చెప్పుకుంటూనే మనకి ఇంత టైం పట్టేస్తోంది అనమాట. చూడండి, ఇవరకు తన స్వరూప రూప గుణాదిగళై అడై గుణాదిగళై అడయక్కాట్టి కొడుక్కొండు స్పష్టంగా అడయక్కాట్టి స్పష్టంగా తెలిసేలా చెప్పి విభూతి కారణమాన భూతంగల్. ఈ విభూతికి కొన్ని భూతాలు ఉన్నాయి. ఏమిటి విభూతిలో? సూర్యుడు, చంద్రుడు, వీళ్ళు భౌతికంగల్, వాటి వల్ల వచ్చేటువంటి పంచభూతాలు, కాంతులు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవత్తిల్ ఉజ్వలమాన మాణిక్యాదిగల్, అందులో ఏమేమిటండి గొప్పవి? ఒకటి మాణిక్యాదులు, రస్యమాన పదార్థంగల్, తాగేటువంటివి, తేనె, పాలు, ఇలాంటివన్నీ. సెవిక్కినియ గానాదిగల్, పాటలు, చెవులకి ఇంపైనటువంటి పాటలు. మోక్షాది పురుషార్థంగల్, మోక్ష పురుషార్థాలు. ఆది అంటే మనకి చతుర్విధ పురుషార్థాలని, ధర్మార్థ కామ మోక్షాది పురుషార్థాలు. ఈ జగత్తుకు ప్రధానవరాన బ్రహ్మాదిగల్, లోకానికంతటికి సృష్టి అతని చేత చేయించాడే ఆ బ్రహ్మ మొదలగు వాళ్ళు. ఇవత్తు కడయ్య కారణమాన ప్రకృతి పురుషుడు, వీటన్నిటితోటి మనకి ప్రకృతి, పురుషుడు, చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు తత్వత్రయంలోకి వచ్చింది ఈ వాక్యం. దీన్ని చెప్పుకుంటేనండి చాలా వివరంగా చాలా బాగా చెప్పుకోవచ్చు, మనం అంత లోపలికి వెళ్ళట్లేదు. ఇవత్తియడయ్య విభూతి యాగ ఉడయ్యనాయి, ఇవన్నిటినీ తనకి శరీరంగా తన విభూతిగా కలిగిన వాడై ఇది నుళ్ళే అంతరాత్మతయా అనుప్రవేశిత్తు, వాటన్నిటిలో అంతరాత్మగా ప్రవేశించాడు. ఒక్కటి ఉదాహరణ చెప్తాను, వ్యాఖ్యానం ఎంత గొప్పదో తెలియడం కోసం. కింద జియర్ అరుంబదంలో 2వ లైన్ చూడండి, మొదటి లైన్ చివర ఇవరకు తన స్వరూపం. ఏమంటే స్వరూపం గురించి ఎక్కడ చెప్పారండి? పునరు విన్మూర్తి, అమల వెంగో, ఈ పదాలన్నీ కూడా స్వరూపాన్ని గురించి చెప్పినటువంటివి. పంగయ కన్ననెంగో, ఒళి మణివన్ననెంగో, ఇవి రూపానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు. అలాగే పుగుజునల్ వరువన్, పావుసీర్ కన్నన్, ఈ పదాలన్నీ గుణాలకి సంబంధించినటువంటి పాసురాలు. ఆది శబ్దేన మొదలైనవి అని అనడం వల్ల విభూతి చేష్టిత అని ఉచ్యంతే, ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ చెప్పారు. అంటే స్వరూప రూప గుణ విభవాలు 4టిని చెప్పారు అనేది. మొట్టమొదటికి నల్ ఒరువనెంగో అనేటువంటి దానికి ఒక చిన్న పదానికి ఇంత ఇంకా చాలా వ్యాఖ్యానం ఉందండి. కిందంతా డీపుగా పెడితే ఒక్క పాసనమే 10 రోజులు చెప్పుకునేంత వ్యాఖ్యానం ఉంది. అంటే ఏమిటంటే మూలం మనకి పరమాత్మ యొక్క సృష్టికి విభూతి అని పేరు. ఆ విభూతిలో నువ్వు ఎవరివి? పృథివివా, వాయువువా, తేజస్సువా, చంద్ర సూర్యులువా, లేకపోతే ఇవన్నీ కలిపిన వాడువా అని అడిగేటువంటిది అన్నమాట. అందువల్ల ఈ ఒక్క వాక్యం చూడండి, భూతంగల్, భౌతికంగల్, అవత్తిల్ ఉజ్వలమాన మాణిక్యాదిగల్, రస్యమాన పదార్థంగల్, రసమాన చాలా రసముతో నిండినటువంటి పాలు, తేనె, ఇత్యాదులను. సెవిక్కినయ గానాదిగల్, చెవులకు ఆనందం కలిగించే పాటలు. మోక్ష ఆది పురుషార్థంగల్, మోక్షము మొదలైన పురుషార్థములు. ఈ జగత్తుకు ప్రధానవరాన బ్రహ్మాదిగల్, ಇವತ್ತಕ್ಕೂ ಅಡಯ್ಯ ಕಾರಣಮಾನ ಪ್ರಕೃತಿ ಪುರುಷಗಳು ಇವತ್ತೈಡಯ್ಯ ವಿಭೂತಿಯಾಗ ఉడయ్యనాయ. ఇంత సృష్టిని తన శరీరంగా చేసేసుకున్న పరమాత్మ, తన విభూతిగా చేసుకున్న పరమాత్మ. అసలు ఇది మనకి ఎక్కడ అందుతుందండి? ఎన్ని రకాలు ఈ పదాలు చదివాం కానీ ఈ భావంలోకి ప్రవేశిస్తే ఊహిద్దామంటే ఇది మనకి అందేటువంటిది కాదు. ఇన్నిటిలో కూడా ఇది నుళ్ళే అంతరాత్మతయ అనుప్రవేశిత్తు. ఇంత వాటిల్లో చిన్న వాటిల్లో కూడా అంతరాత్మగా నువ్వు అంతర్యామిగా ప్రవేశించావా? ఇవత్తోడే కలసి నిర్కరచ్చేదేయం. ఏమయ్యా అందులో కలిసిపోయినావు కదా, మరి ఆ దేహంలో ఉండే దోషాలు నీకు అంటవా?
తద్గత దోషైర సంస్పృష్టనాయ్. చాలా మంచి పదం. ఆ జీవాత్మలో ఉండే దోషాలు అణువు కూడా అంటనటువంటి వాడు. తద్గత దోషై అసంస్పృష్టనాయ్, ఏమాత్రము కలిగే తాకనటువంటి వాడే. అనస్యన్ అన్యన్ ఎంగిర ప్రమాణ బలత్తాలే ముండకోపనిషత్తులో చెప్పినటువంటిది చాలాసార్లు చెప్పుకున్నాం. ద్వా సుపర్ణ సైజా సఖాయ సమాన వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాది అన్య అనస్నన్ అభిచాకసీతి ఇది. ఆ సంసార వృక్షాన్ని మొన్న మనం చెప్పుకున్నామే, ఏదో 2 ఫలాలు 3 ఏదో 4 ఏదో 5 ఏదో అని సంసార వృక్షం. ఈ వృక్షం మీద వాలిన ద్విఖగహ 2 పక్షుల్లో ఆ జీవుడు అనేటువంటి పక్షి కర్మానుభవాన్ని అనుభవిస్తూ ఉంటే, పెరుమాళ్ అనేటువంటి పక్షి వీడి చేత అనుభవింపచేస్తూ చూస్తూ ఉంటుందని చెప్పామే. అంతకంటే ప్రమాణం ఏం కావాలండి మీకు? అది ముండకోపనిషత్తులో ఉండేటువంటి ఉపనిషత్తు వాక్యం. కాబట్టి పెరుమాళ్ళు మనలాగా కర్మ సంబంధంగా ఏమీ అనుభవించరు. ఈ చేతనకు வரக்கடவுதான சுகித்வ துக்கித்வாதிகள் தன்பக்கல் తట్టాదపడి నిర్కయ్యే என்றிக்கே. సుఖం గాని దుఃఖం గాని పరమాత్మకి అంటవు. నియామకత్వత్తాల్ వంద పుగరై ఉడయ్యవనాయి ఉడయ్యవనమాయ్. ఆ లోపల ఉంటూ ఈ దోషాలు అంటవు కదా, మరింత ఉజ్వల కాంతి వచ్చేటువంటి స్వామి. నా సంతానాన్ని నేను చేరాను అని ఆనందంతో తండ్రి ముఖం వెలిగిపోయినట్లు తన సృష్టిలో తాను చేరి ఆనందంతో ఓ కాంతి పరంజ్యోతి స్వరూపుడే వెలుగుతూ ఉంటాడు. విభూతిயில் అవ్వో పదార్థங்களுக்கு వాచకమాన శబ్దంగళ్. ఇక్కడ ఇదే మనకి తత్వత్రయంలో చెప్పారు. విభూతిలో ఒక వస్తువు, ఆ వస్తువుకి వాచకమాన శబ్దం ఒక పేరు. అచిత్తయ్యం అచిత్తికు అభిమానయాన జీవనయ్యం. ఆ పేరు కలిగినటువంటి వస్తువులో లోపల చేరిన జీవుడు కాట్టు కిరణత్తిలే తదంతర్యామియాన పరమాత్మ వయ్యం కాట్టి. అందులో నుంచి తాను లేకపోతే వీడు లేడు అనేలా అంతర్యామిలా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఈ సంఘాతత్తుకు, సంఘాతం అంటే కూటమి. ఏమిటండి కూటమి? కూడిక. వస్తువు ఒక ఆత్మ, దానిలో వస్తువులో ఆత్మతత్వం, ఆత్మతత్వంలో పరమాత్మ తత్వము. వాచకంగా అవన్ పక్కలిలే పర్యవసిత్తరిక్కయ్యాలే. మామూలుగా శబ్దంతో ఇది ఏదో పుస్తకం, ఇదేదో గిన్నె, అలా పదాలతోటి అవి తెలిసినప్పటికీ అసాధారణమైన నారాయణాది శబ్దంగళోడు విభూతి వాచకమాన శబ్దంగళోడు వాసియర సర్వ శబ్దంగళం అవనయ్యే సొల్లుగిరినవాయి తిరిక్కర పడియ్యం. అన్ని శబ్దాలు ఏది చెప్పినా తదంతర్యామి అయిన పరమాత్మనే చెప్తాయి అనేది బాగా గుర్తు పెట్టుకోండి. ఈ విభూతి తాన్ పురంబాయ్ వింజు కార్తికై అండ్రికే. ఇది చూస్తే ఓ వ్యాపనశీలిగా ఉంది, మొత్తం వ్యాపించింది. తోళిల్ తోళ్మాలయ్యోపాధి తగుదియ అనుభావ్యత్తులే అంతర్భూతమాయిరుక్కర అడమయ్యం అనుసంధిత్తుకు కృతార్థరాయ్. ఇప్పుడు నమ్మాళ్వారు దర్శించిన పెరుమాళ్ళ రూపం వేరండి. ఈ విశ్వమంతా ఆయనకి ఒక మాల రూపంగా కనిపించింది. పెరుమాళ్ళలో సమర్పించినటువంటి ఒక అందమైన దివ్య ఆభరణంగా కనిపించింది. పారిత్తప్పడియే ఎల్లావడమయ్యం సయ్యమాట్టామయ్యాலும் ఈయనేమో ఉల్విల్ కాలమెల్లాం ఓ గొడవ 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 సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో చెయ్యాలి అన్నారు. చూస్తే ఒక్కటి చేయలేకపోతున్నారే. అసలు వచ్చావా అనే మానసిక స్థితి కూడా ఆనందంతో రాలేకపోయిందే. అవంతాన్ కోవయ్యాళిర్పడియే ఒండ్రయ్యే ఎల్లా వడమయ్యం మాగగొళ్ళం స్వభావనాగయ్యాలు. ఈయనకేమో అన్ని సేవలు చెయ్యాలనుంది, ఆయనకేమో అన్ని సేవలు చేయించుకోవాలనుంది. గాని ఇత్త చెల్లువేనో నన్ను ఇంగనే ఎలా అమరిగిరారాగా ఇత్తాల్ పజిమిలా అడిమై செய்ய வேண்டும் நாமியம் தாம் பாரித்தப்பருவே అడిమై చెయ్యదు తలై కట్టుగిరార్. చేస్తున్నానని పిలిచి తీరా వచ్చాక ఏమీ చెయ్యలేనటువంటి ఒక ఆనంద నిర్భర స్థితి.
ఏం చెయ్యాలో తోచనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి వచ్చింది ఆళ్వార్లకి. ఇదంతా కూడా మనం అవతారిక చెప్పుకున్నామండి, పాసురార్థంలోకి వెళ్ళలేదు, అవతారికని చెప్పుకున్నాం. ఆ అవతారిక కూడా అలా అలా చెప్పుకున్నాం. మొత్తం ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, వాటి స్థాపన అంత మూలాలకు కూడా మనం వెళ్ళడం లేదు. ఏమీ చెప్పలేను నీ గురించి, నీకేమీ లేవు కాబట్టి అంది అద్వైతం. ఏమీ చెప్పలేను నీ గురించి, నేను చెప్పలేనన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి అంది విశిష్టాద్వైతం. సారాంశం అదొక్కటి. ఇద్దరూ చెప్పలేమనే అన్నారు. ద్వైతం అద్వైతం వాళ్ళు చెప్పలేకపోవడానికి కారణం ఏమీ లేకపోవడం అన్నారు. విశిష్టాద్వైతం రామానుజుల వారు చెప్పలేకపోవడానికి కారణం చెప్పలేనన్ను ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నావు, నిన్ను ఏమనుకోవాలి, ఎలా పిలవాలి అని నమ్మాళ్ళ వాళ్ళు అద్భుతంగా పొగుడుతున్నారు. புகஜுனல் ஒருவனெங்கோ பொருவில் சீர்பூமி எங்கோ திகழும் தன் பறவை எங்கோ தீயெங்கோ வாயுவெங்கோ நிகழும் ஆகாசமெங்கோ நீல் சுடர் இரண்டுமெங்கோ நிகழ்வில் இவ்வனைத்தும் எங்கோ கண்ணனை பூமாரே தேவேசம் கோலநாதம் నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం భూరనాదేన చ సాకురు కేశేంద్ర సింధుం యతీంద్రం మాలాధృద్యా మునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేన முதலி செடகோபன் நாதமுனி சீருய்யக்கொண்டார் வணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமித்திராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தவனி திருக்கண்ணர் கம்புடையனம் வெள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்யதாசஸ்ய சுதாய குணசாலினே నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని వారి తిరువాయ్ మరి పిళ్ళై మాధవ வாழ்வாரம் మనవాళ మామనియన్ వాజియవన్మారం తిరువాయ్ మరి పరళై మాల్నత్తోర్ தேரும் படி உரைக்கும் சேர் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమాం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారికనూభం వేదాంతాచార్య సత్తిష్టం గుణైవర్లు మాంబని శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీర్ఘయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.